Everyone. Okay, I think the video, it's okay. I think you people can hear me. How are you? ఈరోజు ఏం చూడాలి? ఈరోజు కామన్ క్లాస్ కదా? It's a common class. Can I see all your messages in the chat box? Good evening. Good evening to everybody. ఈరోజు క్లాస్కి వెళ్దామా? ఈరోజు కామన్ క్లాస్ కదా? సో చాలా ఇంటరాక్టివ్ గా ఉండాలి, ఆన్సర్ చెప్పాలి, మాట్లాడాలి నాతో. I hope I am clear. Yes. Can I see your messages in the chat box? Okay. Now let's move on to the session. కొంచెం కామన్ క్లాస్. సో మీకు నార్మల్ క్లాస్ లాగా ఏం స్పెషల్ గా చదవడానికి అవసరం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే. సో నౌ ఐ హ్యావ్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్. ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నప్పుడు మనకి ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని ఏం చెయ్యాలి, అది ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచర్ లో ఏం అవుతుంది, యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. మీ జాబ్ కోసం సరే, ఏమైనా సరే, నీ ఇంటర్వ్యూకి సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, అవునా కదా? యూ హ్యావ్ అన్ ఐడియా, యూ నీడ్ టు క్యారీ ఫార్వర్డ్ ది ఐడియా. దానికి ఏం కావాలి? ఫస్ట్ ఒక ఐడియా కావాలి. దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ది ఐడియా, పాత్ టు టేక్ ది ఐడియా ఫార్వర్డ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నౌ ఈ పిక్చర్ ఇక్కడ చూడండి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ విత్ మీ. ఈ పిక్చర్ ఇక్కడ చూడండి. ఐ వాంట్ యూ పీపుల్ టు క్విక్లీ సీ దిస్ పిక్చర్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏముంది? కింద ఏమో చూస్తున్నారుగా ఈ స్టూడెంట్స్, ఏం చూస్తున్నారు? ఇక్కడ కింద ఏముంది? త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఇక్కడ కింద ఏముంది? వాట్ ఈస్ దేర్ హియర్? ఎస్, క్విక్ క్విక్ క్విక్, టెల్ మీ వాట్ ఈస్ దేర్ హియర్. ఏంటిది? ప్లాస్టిక్ వేస్ట్, అవునా కదా? ఇది ప్లాస్టిక్ వేస్ట్. సో ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏమంటే, హౌ క్యాన్ వి రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్? హౌ టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్? హౌ టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఉంది కదా, ప్రతిరోజు బాటిల్ యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి, అన్ని మనము ప్రతిరోజు యూస్ చేస్తున్నాము, అంతే కదా? బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ కొంచెం తగ్గించాలంటే ఏం చేయాలి? దానికి ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉంది. ఎస్, ఐ వాంట్ యూ పీపుల్ టు గో టు దిస్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, నేను చాట్ బాక్స్ లో పెట్టాను. ఆ వెబ్సైట్ కి వెళ్ళండి ఒకసారి. ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. హౌ క్యాన్ వి రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ స్కూల్? వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ పైన ఒక నంబర్ ఉంది కదా, 82622513. ఈ నంబర్ కొట్టండి. ఎస్, క్విక్ గో టు ద లింక్ విచ్ ఐ పుట్ ఇన్ ద చాట్ బాక్స్. మీ పక్కనలో టీచర్స్ ఎవరైనా ఉంటే, ఎస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎస్, మీ పక్కనలో టీచర్స్ ఉంటే టీచర్స్ హెల్ప్ తీసుకోండి. ఈ లింక్ ఉంది కదా, menti.com, ఆ లింక్ కి వెళ్ళి ఈ నంబర్ కొట్టండి. కమ్ ఆన్ క్విక్. ఆ నంబర్ కొట్టి తర్వాత టెల్ మీ హౌ యూ విల్ రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ స్కూల్. You can see your answers on screen. You can see your own answers on screen. Can we try? menti.com వెబ్సైట్ కి వెళ్ళి ఈ నంబర్ కొట్టండి. I'm showing you all. Just go to menti.com. వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లో వెళ్ళి ఇక్కడ ఆ నంబర్ కొట్టండి. ఎస్, వాట్ ఈస్ ద నంబర్? 8262. దట్ నంబర్ నేను చాట్ బాక్స్ లో పెట్టానుగా, 82622513. Quickly give that number. You can see what are your answers here. How to reduce plastic waste. క్విక్ క్విక్ క్విక్, మీ టీచర్స్ హెల్ప్ తీసుకోండి. someone has given their answer. ఒక స్కూల్ ఆన్సర్ పెట్టారు.
నో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ యూస్ చేయకూడదు. ఎస్, సమ్ స్కూల్స్ హ్యావ్ గివెన్ దేర్ ఆన్సర్స్. అదర్ స్కూల్స్ ఆల్సో యూ కెన్ సీ యువర్ ఆన్సర్స్ హియర్. ఇక్కడ చూస్తున్నారుగా ఆన్సర్స్ ఉన్నాయి. You can go to this website and quickly give your answers. You can see your own answers here. Paper bags. Okay, paper bags use చేయొచ్చు అంటున్నారు. No plastic అంటున్నారు. Very nice. Use jute bags అంటున్నారు. 3 R's. 3 R's అంటే ఏంటి? Reuse, recycle and what is the third R? What else is there? Paper bags, yes. Recycle. Very nice. Other schools, come on, quickly tell your answers. You will be able to your own answers. Quick, 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 quick. ఆన్సర్ చేయండి. Yes, what else can be done to reduce plastic waste? ఏం యూస్ చేయొచ్చు? ప్లాస్టిక్ యూస్ చేయకూడదంటే ఇప్పుడు ఎందుకు చూస్తున్నాము? ఫ్యూచర్ లో మీకు జాబ్ కావాలంటే ఇంటర్వ్యూస్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేస్తారు మీరు? కమాన్, త్వరగా ఆన్సర్ కొట్టండి. menti.com ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఆన్సర్ కొట్టండి. క్విక్. వాట్ ఎల్స్ ఇస్ దేర్? క్విక్ క్విక్ క్విక్. ఓకే, సో దీస్ ఆన్సర్స్ ఆర్ గివెన్ బై డిఫరెంట్ స్కూల్స్. రీయూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, జూట్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు, పేపర్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు. ఎస్, వాట్ ఎల్స్ ఇస్ దేర్? కెన్ యూ ఆల్ అట్లీస్ట్ గివ్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్? ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి? రీయూజ్, రీసైకిల్, ఎస్, క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు అనుకోండి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, హూ ఇస్ దేర్? అ బిగ్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఇలా బిజినెస్ మ్యాన్ అయ్యారు? హీ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఐడియా. హీ హ్యాడ్ అన్ ఐడియా అండ్ హీ బిల్ట్ ఆన్ ఇట్. హీ బిల్ట్ ఆన్ ఇట్. ఒక ఐడియా తీసుకొని ఆ ఐడియాకి ఎలా వర్కౌట్ చేయాలి, ఆ ఐడియాకి పాత్ ఏంటి, ఏమేం కావాలి ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి అని ఆలోచించి హీ బిల్ట్ ఆన్ ఇట్. దెన్ ఇట్ బికేమ్ అ బిజినెస్. ఎస్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? మోర్ బిజినెస్, మోర్ ఇన్కమ్. అంతే. కానీ ఈ బిజినెస్ చేయాలంటే దానికి ఫస్ట్ ఏం కావాలి? ఒక పెద్ద ఐడియా. సో నేను ఆల్రెడీ ఒక ఐడియా ఇచ్చాను, రెడ్యూసింగ్ ప్లాస్టిక్ వేస్ట్. అది ఒక ఐడియా, అవునా కదా? రెడ్యూసింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇస్ అన్ ఐడియా. సో దాన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని అడుగుతున్నాను. ఇది అయిపోయింది. నౌ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్, వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ పీపుల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ నేను మీ అందరికి 10,000 రూపీస్ ఇస్తున్నాను అనుకోండి. 10,000 రూపీస్ ఇస్తున్నా. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? అంటే 10,000 రూపీస్ ఈ రోజు చాలా తక్కువే కదా. ఇఫ్ ఐఎమ్ గివింగ్ యూ 10,000 రూపీస్, వాట్ బిజినెస్ విల్ యూ స్టార్ట్? కెన్ యూ ఆల్ అగైన్ గో టు menti.com? menti.com వెళ్ళి ఒక ఆన్సర్ చెప్తారా? ఇలా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక పెన్ బిజినెస్, పెన్ పెన్సిల్ అన్ని ఉన్నాయి కదా, అలాంటి ఒక బిజినెస్ చేయొచ్చు. సో కెన్ యూ ఆల్ క్విక్లీ అగైన్ గో టు menti.com అండ్ గివ్ మీ యువర్ ఆన్సర్. menti.com లో వెళ్ళి ఈ నంబర్ కొట్టండి. ఇప్పుడు కొత్త నంబర్ 21711840. ఎస్, కెన్ యూ ఆల్ గివ్ మీ యువర్ ఆన్సర్స్? 21711840. అండ్ ఏ బిజినెస్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను 10,000 రూపీస్ ఇస్తే ఏ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఐడియా చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ నేను ఆల్రెడీ ఐడియా చెప్పేశాను, అంటే ఒక ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించాలి, అది ఐడియా. తర్వాత దానికి ఏం చేయొచ్చు అని చూడాలి. కానీ ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పండి. వాట్ బిజినెస్ కెన్ ఐ స్టార్ట్? క్విక్లీ గివ్ మీ యువర్ ఆన్సర్స్. ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వలేదంటే అట్లీస్ట్ చాట్ బాక్స్ లో కొట్టండి. కమాన్, ఇట్ హ్యాస్ టు బి వెరీ ఇంటరాక్టివ్. ఇది కామన్ క్లాస్ కదా, ఇట్స్ నాట్ యువర్ యూజువల్ థింగ్. ఓకే, ఒకరు క్లాత్ బ్యాగ్స్ అంటున్నారు. వన్ పర్సన్ ఇస్ సేయింగ్ క్లాత్ బ్యాగ్స్. వెరీ నైస్. ఒక క్లాత్ బ్యాగ్ కి యూజువల్ గా
when we are going to process, it will be very cheap. తర్వాత ప్రాఫిట్ చేయొచ్చు. వెరీ నైస్. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. వన్ మోర్ థింగ్ కెన్ సమ్వన్ గివ్ మీ అన్ ఆన్సర్? మేకప్ ప్రోడక్ట్స్ అంటున్నారు. వెరీ నైస్. కెన్ అదర్స్ ఆల్సో క్విక్లీ ఆన్సర్? Others also quickly answer. Decomposable plant. Okay, decomposable plant అంటే plant business అంటున్నారా మీరు? You are saying plantation or small plants. Very nice. Book store అంటున్నారు కొన్ని వాళ్ళు. Very nice. Plants. Okay, small plants ఒక pot లో ఇస్తారుగా, అలాంటి చేయొచ్చు. Book store is a very nice business. Very good. You can buy books and you can rent books. ఒక library లాగా చేయొచ్చు. Yes, we can have a library. Very nice. What else is possible? వేరే ఏం, ఇప్పుడు 10,000 రూపీస్ ఇస్తున్నానంటే వేరే ఏ బిజినెస్ చేయొచ్చు? ఐ విల్ స్టార్ట్ పెన్ బిజినెస్. ఓకే, బుక్ స్టోర్, ప్లాంట్. వాట్ ఎల్స్ మీరు వేరే ఏం బిజినెస్ ఉన్నాయి మీకు? యు ఆల్ ప్లే స్పోర్ట్స్, అవునా కదా? స్పోర్ట్స్ లో ఏం చేయొచ్చు? గేమ్స్ ఆడతారుగా మీరు. బాల్ ప్లే స్పోర్ట్స్, ఇజంట్ ఇట్? యూ కెన్ సీ హియర్. వావ్, క్రికెట్ బాల్. వెరీ నైస్. అలాంటి బాల్స్, సంథింగ్ లైక్ దాట్, బాల్ బ్యాట్ అలా చేయొచ్చు. 10,000 రూపీస్ తీసుకొని స్మాల్ బిజినెస్ వేరే ఏం చేయొచ్చు? వన్ వెరీ నైస్ ఆన్సర్. వడ అంటున్నారు, చూసారా మీరు? వడ అంటున్నారు. వెరీ నైస్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఫుడ్ బిజినెస్ ఇస్ వెరీ గుడ్. వేరే ఏ బిజినెస్ పాసిబుల్? అట్లీస్ట్ చాట్ బాక్స్ లో కొట్టండి. అనిమల్ ఫార్మింగ్ ఇస్ వెరీ గుడ్ బిజినెస్. కానీ 10,000 రూపీస్ లో సరిపోతుందా అది? 10,000 రూపీస్ లో సరిపోతుందా అది? ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ ఇన్ 10,000 రూపీస్ ఫర్ అనిమల్ ఫార్మింగ్? ఒక యానిమల్ కి జస్ట్ మెడికల్ ఎక్స్పెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాట్ ఎల్స్ ఇస్ పాసిబుల్ ఫర్ 10,000 రూపీస్? ఎనీ ఐడియా? వాట్ ఎల్స్ ఇస్ పాసిబుల్? ఓ నైస్. వన్ పర్సన్ ఇస్ సేయింగ్ ప్లాస్టిక్ టాయ్స్. చూసారా? ప్లాస్టిక్ టాయ్స్ అంటున్నారు. దట్స్ వెరీ గుడ్. సూపర్. సో వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. సో రింగ్స్ బిజినెస్, వెరీ నైస్. రింగ్స్ అంటే నార్మల్ రింగ్స్ కదా, లైక్ మేడ్ ఆఫ్ స్టీల్, అలా చేయొచ్చు. కానీ గోల్డ్ అని చేయాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ టోల్డ్ మెనీ ఆప్షన్స్. సో ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి వెరీ గుడ్. ద ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఫస్ట్ నెసెసరీ థింగ్ అంటే ఏంటి? ఐడియా కావాలి. ఐడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక కొత్త ఐడియా ఉంటే మాత్రమే we will be able to start a business. What is the second thing? Second thing ఏంటి? ఆ ఐడియాకి ఒక రూట్ ఉంది కదా. హౌ ఇస్ ద రూట్ ఆర్ పాత్ ఆఫ్ ది ఐడియా? ఇప్పుడు నా దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయంటే ఈ 10,000 రూపీస్ లో సరిపోతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నాకు ఒక గోల్డ్ స్మిత్ అవ్వాలనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ గోల్డ్ స్మిత్, ఇఫ్ ఐ వాంట్ టు బై గోల్డ్, 10,000 రూపీస్ ఉంటే ఏం చేయొచ్చు? థింగ్ కెన్ బి డన్. నాట్ పాసిబుల్. నో. కానీ విత్ 10,000 రూపీస్ యు ఆర్ హ్యావింగ్ అదర్ టైప్స్ ఆఫ్ బిజినెస్. సో సరిపోతుందా? ఇస్ ఇట్ పాసిబుల్ అని చూడాలి. సో ఫస్ట్ ఏం చూస్తున్నాము? బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్. దిస్ ఇస్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఎన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని ఫస్ట్ చూడాలి. ఇక్కడ చూడండి, ఎన్ని ఆన్సర్స్ వచ్చేసింది. ఎస్, హౌ మెనీ ఆన్సర్స్ హ్యావ్ కమ్ హియర్? సో మెనీ ఆన్సర్స్ హ్యావ్ కమ్ హియర్. వీ హ్యావ్ టు సీ అవుట్ ఆఫ్ దీస్ విచ్ ఇస్ పాసిబుల్. సో ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఐడియాస్ తీసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. తర్వాత వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్. అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో ఈవెన్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ అ జాబ్, ఆ జాబ్ కి ఒక ఐడియా. ఇప్పుడు ఐఎమ్ అ టీమ్ లీడర్ అనుకోండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ టీమ్ విత్ మీ, ఆ టీమ్ లీడ్ చేయడానికి ఒక ఐడియా ఇవ్వాలంటే అందరు చేస్తారా? నాతో ఉంటారా? ఫండింగ్ ఇస్తారా? పైసా ఇస్తారా? మన ఆఫీస్ లో అన్ని ఉన్నాయా దాన్ని చేయడానికి? ఇది పాసిబులా కాదా? అవి అన్ని ఆలోచించి తర్వాత చేయాలి. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ కాల్డ్ as బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్. వెరీ గుడ్. ఇప్పుడు ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము కదా,
దాన్ని ఆంట్రప్రెన్యూర్షిప్ అంటాము. ఏమంటాము? ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను ఆల్రెడీ చెప్పాను, ఐడియా అండ్ పాత్. ఒక ఐడియా కావాలి అండ్ వీ నీడ్ టు హ్యావ్ అ పాత్ టు మేక్ దట్ ఐడియా వర్క్. ఒక ఐడియా వర్క్ కావాలంటే దానికి ఎలా వర్క్ చేయాలని కూడా మన దగ్గర ఒక పాత్ ఉండాలి. ఇవి రెండు ఉంటే వీ కెన్ స్టార్ట్ అ బిజినెస్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆంట్రప్రెన్యూర్షిప్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ దాట్ ఇస్ అవర్ బడ్జెట్. ఏంటి? బడ్జెట్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను 10,000 రూపీస్ లో గోల్డ్ బిజినెస్ అని చేయడం పాసిబుల్ కాదు. సో బడ్జెట్ ఉందా? వాట్ అబౌట్ ద ఫండ్స్? వాట్ అబౌట్ ద మనీ? ఇవి అన్ని ఆలోచించాలి. ఫండింగ్ అండ్ మనీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్. వన్ మోర్ థింగ్, వాట్ అబౌట్ ద ప్లేస్? నేను నా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ప్లాంట్ బిజినెస్ అంటే ఆ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కదా. వాట్ అబౌట్ ద ప్లేస్? ఎక్కడ పెట్టుకుంటాను? ఇంట్లో పెట్టుకోవచ్చా? దానికి రెంట్ చేయాలి, అవునా కదా? వి నీడ్ అనదర్ ప్లేస్. ఇవి అన్ని ఆలోచించాలి. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏం పాసిబుల్ కాదని ఒక లిస్ట్ కావాలి. వి నీడ్ ఎ లిస్ట్. ఓకే, నౌ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ టాస్క్. నౌ యూ హ్యావ్ టు టెల్ మీ. ఇప్పుడు 2025 లో ఉన్నాము, అవునా కదా? వీఆర్ నౌ ఇన్ 2025. 25 years later, 25 years later, 25 years తర్వాత what will happen? You tell me in 2050 what will happen? కహూట్ కావాలా? ఇప్పుడు కహూట్ లో ఏం చేస్తాము? యూజువల్ గా ఎంసీక్యూస్ లాగా చేస్తాము, క్విజ్. ఏది కరెక్ట్ ఏది తప్పు అవి అన్ని చూస్తాము, అవునా కదా? సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టుడే దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్, ఇజంట్ ఇట్? ఇట్ ఈస్ ఓన్లీ అ డిస్కషన్. సో కహూట్ యూస్ చేస్తే అది పాసిబుల్ కాదు. సో ఈ రోజు మెంటీమీటర్ యూస్ చేస్తాము. ఓకే, వీ విల్ యూస్ దిస్ న్యూ వన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మెంటీమీటర్. అదే క్విజ్ పెడతాను, కానీ క్విజ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్విజ్ ఐ హావ్ వన్ మోర్ న్యూ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మెంటీమీటర్. ఎందుకంటే ఇప్పుడు రైట్ రాంగ్ ఆన్సర్స్ ఉండవు కదా. Okay, now you tell me in the chat box quickly. Imagine your town in 2050. ఇప్పుడు 2050 లో ఏ చేంజెస్ ఉంటాయని చెప్పండి. వాట్ డూ యూ థింక్ విల్ బి ద చేంజెస్ ఇన్ 2050? ఇప్పుడు 2025 లో ఉన్నాము, 2050లో ఏం మారుతుంది అని త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. టెల్ మీ క్విక్లీ. ఇక్కడ జస్ట్ సమ్ ఐడియాస్ ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పైన చూస్తే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఎస్, మొబైల్ ఫోన్ నుంచి డైరెక్ట్ గా ఛార్జ్ చేసుకున్నట్లాగా ఉన్నాయి. సో మెనీ న్యూ థింగ్స్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ పాసిబుల్. వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 2050? Can you quickly tell me what is possible in 2050? What is possible? Oh, nice. One answer is very nice. Robots, humans బదులు రోబోట్స్ ని పెడతాము. మ్యామ్ ఎక్కడ పెడతారు? టీచర్స్ ప్లేస్ లో పెడతారా మీరు? ఎస్, schools, hospitals, buildings. Very nice. Yes. Can we again have this Menti quiz? Yes. 2050, our world. Yes. Can you all go once to menti.com? Can you go to menti.com? మీ ఆన్సర్స్ మీరే చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ లో. కెన్ యూ జస్ట్ గో టు menti.com and give this number 62530214. ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు కహూట్. kahoot.com బదులు ఇక్కడ menti.com కి వెళ్తాము అంతే. జస్ట్ గో టు menti.com and give this number 62530214. Just give this number 62530214. Yes, can you all quickly give me your answers? What is possible by 2050? మారుతుంది 2050 లో. ఓకే, 1 person has told వాటర్ అన్ని ఖాళీ అవుతుంది. No water will be there. Yes, one more person is telling రోబోస్ ఉంటాయి. వెరీ నైస్. ఆ ఆన్సర్ నాకు చాలా నచ్చింది. ఏపీఆర్ స్కూల్ విజయవాడ. టీచర్స్ బదులు రోబోట్స్. ఎందుకు టీచర్స్ వద్దా? టీచర్స్ వద్దా మీకు?
Okay, very nice. Teachers బదులు robots, okay. Next, flying cars. That is wonderful. Flying cars. What else? Have flying cars in 2050. Very nice. What else is possible? త్వరగా 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 చెప్పండి. Hospitals, schools, yes. పెద్ద పెద్ద హాస్పిటల్ స్కూల్స్ ఉంటాయి. టెక్నాలజీ విల్ బి ఇంక్రీస్డ్. వెరీ నైస్. ఎస్, దిస్ ఇస్ నైస్. వాట్ అబౌట్ అదర్ ఆప్షన్స్? వాట్ ఎల్స్ ఇస్ పాసిబుల్? నాకు ఇవి రెండు చాలా నచ్చింది. టీచర్స్ బదులు రోబోట్స్ అండ్ ఫ్లయింగ్ కార్స్. ఫ్లయింగ్ కార్స్ బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు కార్ లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో వీఆర్ గెటింగ్ స్టక్ అండ్ వీఆర్ సఫరింగ్ కదా. ఫ్లయింగ్ కార్స్ ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది. What else is possible? What else? What else? What else? త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. లేకపోతే నో విలేజెస్. నో విలేజెస్. వెరీ నైస్. హౌస్ మెయింటైన్ చేయడానికి గ్యాడ్జెట్స్. ఓకే, ఇప్పుడు క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంది కదా, అవి అన్ని చేయడానికి గ్యాడ్జెట్స్. దట్స్ ఆల్సో వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Just I'll give you 1 more minute. Quickly, can we tell our answers? What else is possible? Okay. Without charging mobiles. Very nice. One more. Very nice. This is showing oxygen shops. ఎందుకు అప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, అందుకు ఆక్సిజన్ షాప్స్. దట్ ఈస్ ఆల్సో సౌండింగ్ నైస్. వితౌట్ ఛార్జింగ్ మొబైల్స్. ఓకే ఓకే. ఇప్పుడు more pollution, artificial intelligence. Very nice. Okay, so now I am going to, here I already have spaceships laga. We are going to some other planet. Yes, those things are interesting. No trees. Okay, so ఇప్పుడు మీరు చూడండి, no trees ఒక ఆప్షన్ వచ్చింది, no water ఒక ఆప్షన్ వచ్చింది, no oxygen ఒక ఆప్షన్ వచ్చింది. ట్రాఫిక్ ఇప్పుడు ఎక్కువ, నో విలేజెస్ ఒక ఆప్షన్ వచ్చింది. వెరీ గుడ్. వాట్ ఎల్స్ డిడ్ వి హ్యావ్ ఆన్సర్స్ దేర్? నో టీచర్స్, అది ఒక ఆప్షన్ వచ్చింది. అవునా కదా? సో వీఆర్ హ్యావింగ్ ఆప్షన్ లైక్ దట్. సో నౌ ఇఫ్ యూ సీ హియర్, వాట్ ఎల్స్? నో ఛార్జింగ్ మొబైల్ ఫోన్స్. ఓకే, నో ఛార్జింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే యూజువల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి అర్థం అవుతుంది. ఎస్, we know that what are the problems. ఇప్పుడు ఫ్యూచర్ లో when we are looking at our career or our job, ఒక జాబ్ ఎందుకు చేస్తాము, ఒక కెరియర్ ఎందుకు చేస్తాము? ఎవరికైనా ఏదైనా ఒక యూస్ ఉండాలి కదా. నేను ఈ రోజు ఈ జాబ్ చేస్తే, టుడే ఇఫ్ ఐఎమ్ టీచింగ్ యూ పీపుల్ టుడే, ఓకే వెరీ నైస్. వన్ మోర్ ఆప్షన్ ఇస్ దర్, నో డాక్టర్స్. ఓకే, టుడే ఇఫ్ ఐఎమ్ టీచింగ్ యూ పీపుల్ టుడే, నేను ఇక్కడ టీచ్ చేస్తే మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. అవునా కదా? మీరు ఏదైనా నేర్చుకుంటారు. ఈవెన్ ఫ్రమ్ యూ పీపుల్ ఐఎమ్ లెర్నింగ్. ఇలాంటి ఆప్షన్స్ నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఐ హావ్ నెవర్ థాట్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఫ్లయింగ్ కార్స్ గురించి నేను ఎప్పుడు థింక్ చేయలేదు. సో యూ పీపుల్ ఆర్ ఆల్సో టీచింగ్ మీ. సో యోర్ జాబ్ ఇస్ టు లెర్న్. మీరు లెర్న్ చేసి మళ్ళీ నాకు చెప్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను నేర్పిస్తున్నప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. సో ఇక యూస్ ఉంది. డాక్టర్స్ చూడండి, పేషెంట్స్ కి యూస్ ఉంది. పేషెంట్స్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కి అదే కదా జాబ్. సో డాక్టర్ కి కూడా యూస్ ఉంది. సో వెన్ వీఆర్ డూయింగ్ అ జాబ్, దర్ షుడ్ బి సమ్ యూస్ ఇన్ దట్, ఇజంట్ ఇట్? దర్ షుడ్ బి సమ్ యూస్ ఆర్ సర్వీస్. ఒక సర్వీస్ చేయాలి ఎప్పుడు. ఆల్వేస్ వీ నీడ్ టు బికమ్ సర్వీస్ మైండెడ్. సర్వీస్ చేయాలి. అందుకే ఇలాంటి ఆప్షన్స్ ఆలోచిస్తున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 2050, మీ దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐడియా చెప్పండి, ఏం చేయొచ్చు? ఓకే, ట్రీస్ ఉండవు, కానీ ట్రీస్ కావాలి మనకి. సో ట్రీస్ కావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? ప్లాంట్ ట్రీస్. వీ నీడ్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. ఈ ట్రీస్ ప్లాంట్ చేయడానికి కూడా రోబోస్ తయారు చేయొచ్చు. ఇజంట్ ఇట్? యూ క్యాన్ మేక్ రోబోస్ విచ్ విల్ ప్లాంట్ ట్రీస్. నెక్స్ట్, నో వాటర్. అప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు ప్రిపేర్ వాటర్. వాటర్ అన్ని ఖాళీ అయిందంటే వాటర్ ప్రిపేర్ చేయాలి. దానికి ఏం కావాలి? కెమిస్ట్రీ ఉంది కదా. యు ఆర్ స్టడీయింగ్ H2O is water.
అవునా కదా? How to prepare this H2O? You can use chemistry. Yes, preparing water. తర్వాత ఆక్సిజన్ లేవంటే ఏం చేయాలి? ఎయిదర్ యూ విల్ సేవ్ ఆక్సిజన్ ఆర్ ప్రిపేర్ ఆక్సిజన్. ఎస్, విలేజెస్ లేవంటే ఎందుకు విలేజెస్ ఉండవు? అందరూ సిటీకి వెళ్తారు, అందుకే విలేజెస్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? మోర్ ఆపర్చునిటీ ఇన్ విలేజ్ కావాలి. మోర్ ఆపర్చునిటీస్ ఇన్ విలేజెస్ ఉంటే అందరు సిటీకి వెళ్ళరు. వెరీ నైస్. ఇప్పుడు టీచర్సే లేరంటే రోబోస్ విల్ టేక్. సో అప్పుడు రోబో చేయాలి. వి నీడ్ టు మేక్ రోబోస్. మొబైల్ కి ఛార్జింగ్ ఉండకూడదు అంటే కొత్త మొబైల్స్ కావాలి. వి నీడ్ న్యూ మొబైల్స్ ఆర్ డివైసెస్. సో దీస్ ఆర్ ఆల్ వాట్ వీ నీడ్. ఇప్పుడు ఏం నీడ్ అని తెలిస్తే ఏం చెయ్యాలి ఫ్యూచర్ లో అని అర్థం అవుతుంది. అండర్స్టూడ్? ఇఫ్ వి నో వాట్ ఈస్ ద నీడ్, ప్రతి ఒక్కటి ఒక బిజినెస్. ఆల్ దిస్ ఇస్ వన్ బిజినెస్, isn't it? Making robo, if you are preparing a robo, if you are designing a robo, అది ఒక సెపరేట్ బిజినెస్. నెక్స్ట్ ఏంటి? వాటర్ లేదంటే వాటర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది ఒక సెపరేట్ బిజినెస్. నెక్స్ట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ విలేజెస్. ఇఫ్ యూ స్టార్ట్ అ బిజినెస్ ఇన్ అ విలేజ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఎవరికైనా ఒక జాబ్ ఇస్తే మీరు సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు, అది దానిలో ఒక యూస్ ఉంది. సో దట్ ఈస్ అనదర్ బిజినెస్, దట్ ఈస్ అనదర్ జాబ్. సో మెయిన్ థింగ్ ఏంటి? వెన్ వీఆర్ లుకింగ్ అట్ కెరియర్, ఫ్యూచర్ లో కెరియర్ లో జాబ్ లో ఏం చేయాలని మీకు ఏదైనా డౌట్ వస్తున్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా అండ్ యూ నీడ్ టు సీ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ది ఐడియా. ఇప్పుడు నేను 2025 లో ఉన్నా, 2050 ఆగుతున్నప్పుడు దానికి ఏదైనా యూస్ ఉందా అలా చూడాలి. అవునా కదా? ఈ రోజు ఐఎమ్ యూసింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ యూసింగ్ మిక్సీ, ట్రెడిషనల్ గా ఎలా చట్నీ చేస్తారు, ఆ కళ్ళు ఉంది కదా దాంట్లో చేస్తారు కదా. సో ఇఫ్ వీఆర్ స్టిల్ యూసింగ్ దట్, దట్ ఈస్ ఆఫ్ నో యూస్. వీ నీడ్ టు గెట్ అప్డేటెడ్. సో అప్డేట్ అవ్వాలి. సో ఆల్వేస్ రిమెంబర్, వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ జాబ్, ఫ్యూచర్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఐడియా కావాలి. ఆ ఐడియాకి ఏదైనా యూస్ ఉండాలి ఫ్యూచర్ లో. యూస్ ఇన్ ఫ్యూచర్, isn't it? Use in future. Then you have to identify problem. 2050లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఐడెంటిఫై చేస్తే యూ నో వాట్ జాబ్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు డాక్టర్స్ తక్కువ ఉన్నారు, సో నేను డాక్టర్ అయితే అది బెటర్ అని అనుకుంటే డాక్టర్, యూ కెన్ బికమ్ అ డాక్టర్. దట్ ఈస్ ద బెస్ట్ జాబ్ యూ కెన్ టేక్. ఇప్పుడు ఫ్యూచర్ లో సైంటిస్టే లేరనుకోండి, దర్ ఈస్ నో సైంటిస్ట్ ఇన్ ఇండియా, దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ కంట్రీ? దెన్ యూ కెన్ టేక్ సైన్సెస్ తీసుకొని యూ కెన్ బికమ్ అ సైంటిస్ట్. That is the best option. So first identify what is the idea, what is the use in future, and identify what is the problem so that you can solve. You have to solve. Yes, very good. Next, time management. ఇవి అన్ని చేయాలి సరి, కానీ లైఫ్ ఇస్ వెరీ షార్ట్. యూ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఒక డిగ్రీ అంటే 3 years 4 years అంతే. ఆ షార్ట్ టైమ్ లో ఏమేమి నేర్చుకోవాలి, హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఫర్ దట్ వీ నీడ్ టు లుక్ అట్ టైమ్ మేనేజ్మెంట్. ఫర్ దట్ ఐ హ్యావ్ సమ్ ఆప్షన్స్ ఫర్ యూ. హాబీస్ అందరూ చేస్తారుగా. కెన్ యూ ఆల్ టెల్ మీ వన్ ఆఫ్ యువర్ హాబీస్? ఏమేం చేస్తారు హాబీలో? క్విక్లీ టెల్ మీ వాట్ ఆర్ యువర్ హాబీస్. ఏం చేస్తారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు? చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత. యూ పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ఇన్ వెరీ హై క్లాసెస్, isn't it? యూ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ లోవర్ క్లాసెస్, 8th 9th కదా. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు? స్పోర్ట్స్ చేస్తారా, పాడతారా, ఆడతారా, ఏం చేస్తారు? మై హాబీ ఇస్ డాక్టర్. హాబీ అంటే ఇప్పుడు స్మాల్, మన ఫ్రీ టైంలో ఏం చేస్తాము. యువర్ అంబిషన్ ఇస్ డాక్టర్, దట్ ఈస్ కరెక్ట్. అంబిషన్ అంటే ఫ్యూచర్ లో ఏం చేయాలో అది చెప్తున్నారు. కరెక్ట్, యూ కెన్ బికమ్ అ డాక్టర్. వెరీ నైస్. వన్ పర్సన్ ఇస్ టెలింగ్ దేర్ హాబీ ఇస్ రీడింగ్ బుక్స్. వెరీ నైస్. That is beautiful. Reading books is a beautiful hobby. What about others? Cricket ఆడతారా, ఆడరా బాయ్స్? What about you people? లేరా స్పోర్ట్స్ మ్యాన్స్? క్రికెట్, ఫుట్బాల్. Oh, one person is doing writing. That is also beautiful. I would like to read sometimes if you're writing. You can share. Very nice. Then who else is there? What else is your hobby? Sports ఎవరు చెప్పట్లేదు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
I love music. Very nice. Games ante elanti games? Browsing net. Okay, I hope you're browsing useful things. Browsing is one of the best hobbies ఎందుకంటే అన్ని ఉన్నాయి, వెరీ గుడ్. కానీ ఏం బ్రౌజ్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. ప్లేయింగ్ స్పోర్ట్స్, సూపర్. సో నౌ వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ హాబీస్. ఇప్పుడు స్టడీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఏం చేస్తాము? వీఆర్ మోస్ట్లీ డూయింగ్ హోంవర్క్. ఎస్, ఇంటికి వెళ్తున్నప్పుడు హోంవర్క్ చేస్తాము. ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్, సూపర్. ఖోఖో ఆడతారా మీరు? సూపర్. So I hope you know there is also a national team for Kho in India. Yes, that is also a beautiful hobby. Very good. So we have what is hobby, what is studies. One more thing is సోషల్ స్కిల్ అంటారు. సోషల్ స్కిల్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాను, నా అమ్మ చూస్తున్నాను, అమ్మ పొద్దులో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, లంచ్ చేస్తుంది, తర్వాత డిన్నర్ కూడా చేస్తుంది. అమ్మకి ఏదైనా హెల్ప్ చేద్దామా? హెల్పింగ్ పేరెంట్స్. లేకపోతే అమ్మ నాన్న ఫీల్డ్ కి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి పని చేస్తున్నారు, కొంచెం హెల్ప్ చేద్దామా? లేకపోతే అమ్మకి మార్కెట్ వెళ్ళాలి, వెజిటబుల్స్ కావాలి, నేను వెళ్ళి తీసుకురానా? Revision, very nice. One person has told for the previous one revision. That is superb. Very nice. Now, social skill is helping parents. That is another social skill. లేదు నేను బోర్డింగ్ స్కూల్లో ఉన్నా అంటే వేరే ఏదైనా హెల్ప్ చేస్తున్నామా? ఇప్పుడు పక్కనలో సెక్యూరిటీ అన్న ఉంటారు, అవునా కదా? ఆయనకి ఏదైనా హెల్ప్ చేస్తున్నామా? లేకపోతే నా ఫ్రెండ్ కొంచెం ప్రాబ్లం ఉంది, చదవడానికి కష్టపడుతున్నారు, నేను కొంచెం హెల్ప్ చేయనా? హెల్పింగ్ ఫ్రెండ్. Isn't it? Helping friend. That is another social skill we are doing. Voice not coming. Can you please increase your volume and see? Helping grandparents antunaru. Very nice. Parents or grandparents ani pertanu. That is also very good. Very nice. So ilanti social skills unnai. Lekapothe na inti దగ్గర వేరెవరికైనా ఏదైనా హెల్ప్ కావాలా? Am I helping someone else? Very good. These are also very important things. And the last one is leisure antamu. Leisure. లీజర్ టైంలో ఏం చేస్తాము? మెనీ పీపుల్ వాచ్ టీవీ. ఎస్, మెడిటేషన్ చేస్తారు. కొన్ని వాళ్ళు మెడిటేషన్ మేబీ మీ ఏజ్ లో చేయరు ఆబ్వియస్లీ, కానీ ఫ్యూచర్ లో మేబీ యూ కెన్ సీ సమ్ పీపుల్ డూయింగ్ మెడిటేషన్. యోగా ఇస్ అ టైప్ ఆఫ్ లీజర్. ఎస్, లీజర్ అంటే ఫ్రీ టైం, జస్ట్ కొంచెం ఎంజాయ్ చేయడానికి. లైఫ్ లో అది కూడా కావాలి కదా, ఫుల్ వర్క్ 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 అలా ఉండకూడదు. లీజర్ గా ఫ్రీ టైం కూడా మనకి ఉండాలి. సో ఈ ఫ్రీ టైంలో ఏం చేస్తాము? టీవీ చూస్తాము, మెడిటేషన్, యోగా, కుకింగ్ చేస్తారు కొన్ని వాళ్ళు. ఎస్, కుకింగ్ చేస్తారు, లిజనింగ్ మ్యూజిక్. వెరీ నైస్, యు ఆర్ జస్ట్ లిజనింగ్ టు మ్యూజిక్. సో ఇలా లీజర్ టైంలో స్పెండ్ చేస్తాము. సో నౌ వాట్ ఐ వాంట్ యూ పీపుల్ టు టెల్ మీ ఇస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ర్యాంక్ దిస్. దీనిలో దేనికి ఫస్ట్ మార్క్ ఇస్తారు? హాబీస్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి, సోషల్ స్కిల్, లీజర్. ఈ 4 లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, దేనికి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు? మళ్ళీ మెంటీమీటర్ కి వెళ్దామా? ఎస్, దిస్ ఇస్ అ న్యూ థింగ్ విచ్ వీఆర్ యూసింగ్ టుడే. మెంటీమీటర్ ఇస్ ఆల్సో నైస్ ఓన్లీ, isn't it? Do people like it? Yes, first I'm having option of hobby, next I'm having option of studies, next what was the option? Social skills, isn't it? Social skill. Last లో leisure. Leisure అంటే ఫ్రీ టైం. leisure or ఫ్రీ టైం. వెరీ గుడ్. దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు అని చెప్పాలి. అగైన్ గో టు menti.com and put this number. Can you all again do that for me? Can you all do that? Kahoot lagane idi. Menti.com is also similar to Kahoot. You have to just go to menti.com and you have to give this. Just give this number after going to menti.com and you quickly tell me how you are going to rank it. ర్యాంక్ అంటే ఇక్కడ చూడండి, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. హాబీస్, స్టడీస్, సోషల్, లెజర్ ఆర్ ఫ్రీ టైం. జస్ట్ దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి చెప్పండి దేనికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారని. ఫర్ వాట్ యూ విల్ గివ్ సెకండ్ ఆప్షన్, యూ కెన్ టెల్ దట్. ఎస్, కెన్ యూ టెల్ మీ ఫర్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ importance? You can see that people have started putting their answers. I'm able to see hobby ki ఎక్కువ ఇచ్చారు,
నెక్స్ట్ సోషల్ కి, నెక్స్ట్ స్టడీస్, నెక్స్ట్ లీజర్ ఆర్ ఫ్రీ టైమ్. ఓకే, వెరీ నైస్. కెన్ అదర్స్ ఆల్సో గివ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు సీ దేనికి మీరు అందరం ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. కెన్ ఐ సీ క్విక్లీ? కెన్ యూ ఆల్ టెల్? ఈ నంబర్ కొట్టండి 22385834. 22385834. లేకపోతే చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చు దేనికి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు దాన్ని చెప్పండి. దీనికి దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. డోంట్ ఫర్గెట్ దట్ దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రేషియో మారుతుందా? ఎస్, ఇన్ జనరల్ వాట్ పీపుల్ ఆర్ ర్యాంకింగ్. వెరీ గుడ్. కెన్ యూ ఆల్ టెల్ మీ? లేకపోతే చాట్ బాక్స్ లో కొట్టండి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు మీరని. ఓకే, సోషల్ స్కిల్ కి ఒకరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్టడీస్ కి ఒకరు ఇస్తున్నారు. ద రేషియో ఇస్ చేంజింగ్ కాన్స్టెంట్లీ. ఆర్ ఏబుల్ టు సీ? మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాబీ ఉంది ఫస్ట్ లో, నౌ ఇట్ ఇస్ అగైన్ చేంజ్డ్. వెరీ గుడ్. అగైన్ రేషియో విల్ కీప్ చేంజింగ్ యాజ్ యూ ఆన్సర్. కమ్ ఆన్, క్విక్ క్విక్ క్విక్, టెల్ మీ యువర్ ఆన్సర్స్. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇవి అన్నిలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? లిషర్ ఫ్రీ టైం కి కొంచెం ఆన్సర్ ఎక్కువ అవుతుంది. వెరీ నైస్. ఓకే, అగైన్ ఇట్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు చూడండి స్టడీస్, సోషల్ స్కిల్స్ పక్కన పక్కనలో వచ్చింది. వెరీ నైస్. Others, can you, if you're not able to access, can you tell in chat box? Very nice. First social skill ki istunnaru. Very good. Now can we continue? Yes, social skill, APR school, Vijayawada, very nice. Okay. Remember, దీనిలో right answer, wrong answer అని ఏం లేదు. Whatever you feel should be given priority, you tell me. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రయారిటీ అంటే ఏంటి? ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? Okay, very nice. So now you people have told different things, isn't it? You people have told different things. People have told different things to me. Now what all can be given importance? Social studies and social studies kaadu, social skills. Very good. Social skills and free time. Yes. So what I am telling is, I hope my screen is visible to you people. Yes. I hope you people are able to see. Okay. Now what is most important is, just a second. I think my screen is not properly visible. Okay. Now what is most important? We have all four, isn't it? We have hobbies, we have studies, then we have social skills, then we have leisure. We have all these four things. Out of these four things, for us, the most important thing can be anything. Always remember that. It can be anything. Meeku em important ani anipistundo, that is totally fine. You can give importance for anything. కానీ మీరే డిసైడ్ చేయాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దట్ విల్ బికమ్ యువర్ కెరియర్ పాత్. ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు కానీ మీరు క్రికెట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోండి, దెన్ యూ క్యాన్ బికమ్ అ క్రికెటర్, isn't it? So out of these four, you need to rank which is most important for you people. Then that can become your career path. Leisure ki ekko importance iste, what do we have? What career do we have? We cannot do anything with that, isn't it? So you can give better importance for hobbies than your leisure. మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏమంటానంటే ది స్టడీస్ అండ్ సోషల్ స్కిల్స్. స్టడీస్ ఎనీవే మీరు స్కూల్లో చేస్తారు. ఎస్, ఎనీవే ఇన్ స్కూల్లో చేయాలి, వేరే ఆప్షనే ఉండదు మీకు. సో ఎనీవే స్కూల్లో చేస్తాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి
అవసరం ఉంది, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవసరం లేదు. సో యూ క్యాన్ టేక్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్ లైక్ హాబీస్ అండ్ సోషల్ స్కిల్స్. ఒకరు పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద డాక్టర్ ఉందా, పెద్ద డాక్టరు, కానీ బేసిక్ గా ఒక హ్యుమానిటీ లేదు. దే డోంట్ హ్యావ్ హ్యుమానిటీ, ఆర్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్, లేకపోతే కామన్ సెన్స్ అని అనుకోండి, కామన్ సెన్సే లేదంటే ఆయనకి పెద్ద డాక్టర్ గా ఉంటే ఏంటి, లేదంటే ఏంటి. సో యూ నీడ్ టు హ్యావ్ గుడ్ సోషల్ స్కిల్స్. ఒక డాక్టర్ అంటే అందరికి హెల్ప్ చేయాలి. యూ నీడ్ టు బీ సర్వీస్ మైండెడ్. అది లేదంటే డాక్టర్ గా ఉంటే యూస్ ఏంటి తర్వాత. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆల్ ఆర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ టేక్, లెట్ మీ టేక్ డాక్టర్. డాక్టర్ అంటే డాక్టర్ నీడ్స్ టు స్టడీ. ప్రతిరోజు ఒక కొత్త మెడిసిన్ వస్తుంది. డాక్టర్ నీడ్స్ టు స్టడీ. వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ దట్? హాబీ. డాక్టర్ కొంచెం రిలాక్స్ చేయాలి, ఎందుకంటే అది చాలా చాలా డిఫికల్ట్ ప్రొఫెషన్ కదా, ఎక్కువ పని ఉంటుంది. సో హీ హ్యాస్ టు డూ సమ్ హాబీ, ఎయిదర్ రీడింగ్ బుక్స్, ఏదైనా ఒక హాబీ ఉండాలి. అప్పుడే వర్క్ లో బెటర్ గా చేయొచ్చు. టెన్షన్ అని పోవాలంటే హాబీ ఏదైనా ఉండాలి. దట్ ఈస్ వన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ అంటే సర్వీస్ చేయాలి. ఒక డాక్టర్ ఎందుకు డాక్టర్ అయ్యారు? పేషెంట్ కి హెల్ప్ చేయడానికి, ఈ సొసైటీకి హెల్ప్ చేయడానికి. దానికి సోషల్ స్కిల్స్ చాలా అవసరం. ద లాస్ట్ వన్ ఇస్ లిషర్. నేను చెప్పినట్లాగా డాక్టర్ కొంచెం రిలాక్సేషన్ కూడా చేయాలి, లేకపోతే రేపు వెళ్ళి సర్జరీ ఎలా చేస్తారు, ఆపరేషన్ ఎలా చేస్తారు, దానికి ఇవన్నీ కావాలి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దీస్ ఫోర్ స్కిల్స్ ఆర్ కామన్ ఫర్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ తీసుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్. నౌ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆప్షన్ ఆఫ్ అ టీచర్. ఒక టీచర్, నేను ఈ రోజు మీకు క్లాస్ తీసుకుంటున్నాను, మీకు నేర్పిస్తున్నానంటే నేను చదవాలి ఫస్ట్. అవునా కదా? ఐ నీడ్ టు స్టడీ అండ్ ప్రిపేర్ ఫర్ క్లాస్. నేను క్లాస్ కోసం ప్రిపేర్ చేయాలి. సో నేను చదవాలి ఫస్ట్. నేను ఏం చదవలేదంటే మీకు ఏం నేర్పిస్తాను నేను? సో ఐ హ్యావ్ టు స్టడీ. వన్ మోర్ థింగ్ ఇస్ హాబీ. ఇఫ్ ఐఎమ్ రీడింగ్ బుక్స్, నేను ఏదైనా రీడింగ్, ఇఫ్ ఐఎమ్ రీడింగ్ బుక్స్ ఏదైనా చదువుతున్నానంటే దాని నుంచి కూడా నాలెడ్జ్ వస్తుంది. ఐ విల్ బి ఏబుల్ టు టీచ్ యూ ఎవ్రీథింగ్. నేను జస్ట్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నాను అనుకోండి, ఇఫ్ ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, ఐఎమ్ మోర్ అప్డేటెడ్, ఇజంట్ ఇట్? నేను అప్డేట్ అవుతాను. ఐఎమ్ మోర్ అప్డేటెడ్, సో ఐ విల్ బి మోర్ ఈజీలీ ఏబుల్ టు టీచ్ యూ న్యూ థింగ్స్. సో నా హాబీ కూడా నా ప్రొఫెషన్ లో నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ ఆర్ సోషల్ స్కిల్స్. అఫ్ కోర్స్, నేను ఇప్పుడు ఐఎమ్ టీచింగ్ యూ పీపుల్ త్రూ ఆన్లైన్, ఇజంట్ ఇట్? నేను ఎందుకు చేయాలి అలా ఉంటే? నాకు కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీబడి. లేకపోతే మీ సైడ్ లో కూడా ఈ క్లాస్ ఎందుకు అటెండ్ చేయాలి? మీరు అందరూ హార్డ్ వర్క్ చేసి నా క్లాస్ లో కూర్చుతున్నారు కదా. యూ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆఫ్టర్ స్కూల్ అండ్ గివింగ్ ఆల్ యువర్ ఎఫర్ట్. దట్ ఈస్ ఎక్సలెంట్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఎందుకు చేయాలి? బికాస్ దట్ ఈస్ యువర్ సర్వీస్ ఆర్ సోషల్ స్కిల్. ఇప్పుడు నేను నేర్పిస్తున్నానంటే అది నా బాధ్యత మాత్రం కాదు, నేర్చుకోవడం కూడా మీ బాధ్యత. వెరీ గుడ్. సో యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దిస్. దెన్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్? లీజర్. నేను రేపు వచ్చి ఇంట్రెస్ట్ తో మీకు నేర్పించాలంటే టుడే ఐ హ్యావ్ టు హ్యావ్ సమ్ రిలాక్సేషన్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో మీరు ఫ్యూచర్ లో ఏ జాబ్ అయినా సరే ఇవి అన్ని యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ఫోర్. దీంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ అని చెప్పడం పాసిబుల్ కాదు. అన్ని చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ బెటర్ ఫర్ హాబీ అండ్ స్టడీ. ఇవి అండ్ సోషల్ స్కిల్. లిషర్ తక్కువ ఉండాలి, లిషర్ ఉండాలి. ఉండలేక ఉంటే వీ కెనాట్ బీ హ్యాపీ. You have to have leisure, but more importance for these three. If you give, you can shine bright in your life. Very good. అయిపోయింది ఈ రోజు. స్టూడెంట్ కి చూద్దామా? స్టూడెంట్ కి ఏంటి బాధ్యత? స్టూడెంట్ కి ఏంటి? వాట్ అబౌట్ స్టూడెంట్? కెన్ వి క్విక్లీ టెల్ ఫర్ స్టూడెంట్? ఒక స్టూడెంట్ ఏం చేయాలి? చదవాలి కదా. ఆబ్వియస్లీ స్టూడెంట్ హ్యాస్ టు స్టడీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? హాబీ ఉండాలి. యూ హ్యావ్ టు ప్లే స్పోర్ట్స్ ఆర్ యూ హ్యావ్ టు సింగ్ మ్యూజిక్. సింగర్ ఎవరు లేరా? వెరీ గుడ్. హార్డ్ వర్కింగ్, ఎస్. ఆర్ దర్ నో సింగర్స్ ఆర్ డాన్సర్స్ హియర్? సింగింగ్ అండ్ డాన్సింగ్ ఆల్సో. యు నో, ఇప్పుడు అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏలో ఒక కాలేజ్ లో అడ్మిషన్ కావాలంటే ఎయిదర్ స్పోర్ట్స్ ఆర్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కావాలి. ఆర్ట్స్ అంటే ఏంటి? మ్యూజిక్, డాన్స్ ఆర్ డ్రాయింగ్, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్.
స్పోర్ట్స్ లేకపోతే ఆర్ట్స్ ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే మీకు ఈవెన్ ఫారిన్ కాలేజెస్ లో సీట్ ఇస్తారు. అంత ఇంపార్టెంట్ ఇవి హాబీ. సో డోంట్ థింక్ హాబీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కొన్ని వాళ్ళు చెప్తారు 12th స్టాండర్డ్ ఉంది కాబట్టి నేను ఏం చెయ్యను అని. అలా కూడా ఉండకూడదు. అన్ని చాలా ఇంపార్టెంట్. హాబీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ ఎంత డోస్ లో తీసుకుంటున్నాము, తక్కువ చేస్తున్నామా ఎక్కువ చేస్తున్నామా అది చూడాలి. వెరీ గుడ్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సోషల్ స్కిల్. నేను అదే మళ్ళీ చెప్పాను. ఇప్పుడు నా క్లాస్ లో కూర్చున్నారు, మీ అందరూ వింటున్నారు. వద్దు మ్యామ్, నాకు క్లాసే వద్దు, నేను జస్ట్ టీవీ అదేంటి స్క్రీన్ ఆన్ చేసి నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను, నేను క్రికెట్ ఆడతాను, ఇలా ఉంటే we cannot learn anything, isn't it? So this is your social skill, listening to class, or sincerity. Sincerity. This is very nice, very important. And last one is leisure. 24/7 చదవకూడదు, కొంచెం ఎంజాయ్ కూడా చేయాలి. ఇప్పుడు ఎంజాయ్ చేయలేదంటే ఎప్పుడు చేస్తారు? వెరీ గుడ్, యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ. సూపర్. నౌ వీ హ్యావ్ కవర్డ్ దిస్. నౌ లాస్ట్ ఆప్షన్, డోంట్ వరీ, జస్ట్ 5 minutes తీసుకుంటాను నేను. లాస్ట్ ఆప్షన్ ఇస్ స్కిల్ వర్సెస్ జాబ్. స్కిల్ వర్సెస్ జాబ్. నేను ఈ రోజు ఒక జాబ్ చేస్తున్నాను, దానికి ఏ స్కిల్ ఉంది? సపోజ్ నాకు వాయిసే రావడం లేదు, వాయిసే లేదంటే సింగర్ రావడం పాసిబులా? Singer has to have a good voice, isn't it? Singer has to have a good voice. If not, if I have to become sports person, కొంచెం అథ్లెటిక్ గా ఉండాలి, అవును కదా? కొంచెం అథ్లెటిక్ గా ఉండాలి. ఐ నీడ్ టు బి ఫాస్ట్, ఐ నీడ్ టు రన్. ఏం చేయలేదు, నేను చాలా లేజీగా ఉన్నాను, అలా ఉంటే క్రికెట్ ఎలా ఆడతాను నేను? సో స్కిల్ ఉంటే మాత్రమే ఒక జాబ్ చేయొచ్చు. సో మనం ఒక జాబ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు జాబ్ అని చూడకూడదు. హౌ టు డెవలప్ మై స్కిల్, యూ హ్యావ్ టు సీ లైక్ దట్. హౌ టు డెవలప్ స్కిల్. ఇప్పుడు క్రికెటర్ రావాలంటే క్రికెట్ కి ఏ ఏ స్కిల్ కావాలో అవి అన్ని చూడాలి. బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళకి హ్యాండ్ లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, దానికి హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేయాలి. వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఫర్ హ్యాండ్. మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయాలి. సో ఇవి అన్ని డెవలపింగ్ ద స్కిల్. సో బిఫోర్ యూ లుక్ అట్ ద బిగ్ పిక్చర్ విచ్ ఇస్ యువర్ కెరియర్ ఆర్ యువర్ జాబ్, దానికి ముందు ఇప్పుడు ఒక స్టెప్, 1 step అట్ అ టైం చేసి ఏ స్కిల్ డెవలప్ చేయొచ్చు అని చూడాలి. ఎస్, కెన్ వి లుక్ అట్ సర్టన్ స్కిల్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ జాబ్స్? ఇప్పుడు చూసారా ఇక్కడ? కెన్ యూ ఆల్ టెల్ మీ? ఆల్రెడీ సమ్ ఆప్షన్స్ ఆర్ హియర్. కెన్ యూ పీపుల్ టెల్ మీ వాట్ ఆర్ ద స్కిల్స్ ఇంపార్టెంట్ ఇన్ అదర్ జాబ్స్? ఏ స్కిల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది? వాట్ అదర్ స్కిల్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ జాబ్? ఇప్పుడు ఏముంది చూడండి. ఫ్రెండ్లీనెస్ అండ్ మేనర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఐ హ్యావ్ టు హ్యావ్ అంబిషన్. నాకు ఈ జాబ్ కావాలి అని ఒక ఫోకస్ ఉండాలి. వెరీ గుడ్. కామన్ సెన్స్, ఆఫ్ కోర్స్ అందరికీ ఉండాలి కామన్ సెన్స్. సిచ్యువేషనల్ అవేర్నెస్. అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు నేను స్టూడెంట్స్ ని తిడుతున్నాను, ఎందుకు మీరు క్లాస్ కి రాలేదు, కానీ సైక్లోన్ అలర్ట్ ఉందనుకోండి, ఆ అవేర్నెస్ ఉండాలి. I need to be aware that okay, a cyclone is there, I cannot call my students to school. ఆ అవేర్నెస్ కావాలి. నెక్స్ట్ ఎంతూజియాసం. లేజీగా ఉంటే ఎలా? ఇప్పుడు మీ అందరూ ఎంత ఎంతూసియాస్టిక్ గా ఉన్నారు, సూపర్. నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అందరూ ఆన్సర్ చెప్తున్నారు, ఇస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ ఎంతూజియాసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ ఎంపతి. ఇప్పుడు సపోజ్ నా స్టూడెంట్ వచ్చి నాకు ఒక డౌట్ అడుగుతున్నారంటే, ఓ స్టూడెంట్ కి ఎందుకు డౌట్ అడుగుతున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను కదా అని నేను చెప్తే ఆ స్టూడెంట్ మళ్ళీ నా దగ్గర రారు. సో నేను కూడా స్టూడెంట్ కి కష్టంగా ఉన్న కాబట్టి నేను కొంచెం స్లోగా నేర్పించాలని అర్థం చేసుకొని నేర్పించాలి, అవునా కదా? దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. ఐ నీడ్ టు అండర్స్టాండ్ అదర్ పీపుల్స్ ఫీలింగ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నప్పుడు నాకే తెలియదు ఈ కాన్సెప్ట్, అలా ఉంటే మీకు ఏం నేర్పిస్తాను నేను? నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. వెరీ గుడ్. దెన్ టైం మేనేజ్మెంట్. 1 hour క్లాస్ అంటే నేను 1.5 hours తీసుకుంటే అందరూ నన్ను కొడతారు కదా. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇప్పుడు నాకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మీ మీద చూపించకూడదు. అలా ఉంటే ఎంత బాగుండదు కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నా కాబట్టి వచ్చి మిమ్మల్ని నేను తిడుతున్నానంటే దట్ ఈస్ నాట్ ఫేర్, దట్ ఈస్ నాట్ గుడ్. సో ఐ నీడ్ టు హ్యావ్ సమ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. కోపం ఉండకూడదు, ఎక్కువ దుఃఖం ఉండకూడదు. ఐ నీడ్ టు బి హ్యాపీ, ఐ నీడ్ టు బి ఎంతూసియాస్టిక్. సో దోస్ ఆర్ ద థింగ్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ యువర్ ఆన్సర్స్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. వెరీ గుడ్. అందరూ ఏం చెప్తున్నారు? హార్డ్ వర్కింగ్ గా ఉండాలి. వెరీ గుడ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ టైం.
Time value is very important. Very good. You need to value other people's time. Healthyగా ఉండాలి. ఇది most important. I love that answer. I love that answer. Healthy. హెల్తీగా ఉండే మాత్రమే వీ క్యాన్ డూ దిస్. ఇప్పుడు నేను హెల్తీగా లేదు, నాకు ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కోల్డ్ ఉంది, అలా ఉంటే మీకు ఎలా నేర్పిస్తాను నేను? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఎక్సలెంట్. వీ నీడ్ టు బి వెరీ హెల్తీ, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ ఇస్ keep focus, have a fresh mind, superb, and don't be selfish. Then you have to be selfless. Selfless attitude. Very good. Being selfless is very important. You have to help others. You have to be selfless. ఒక team తో వర్క్ కావాలంటే you need to be selfless. And the last one which I will suggest is learn new technology. Superb. Which is to be updated. అప్డేట్ అవ్వాలి. నేను ఇప్పుడు ఇలా క్లాస్ తీసుకుంటున్నాను, నాకు కంప్యూటరే రాదు, అలా ఉంటే మీకు ఎలా నేర్పిస్తాను? ఐ హ్యావ్ టు బి అప్డేటెడ్ విత్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్ యూ త్రూ ఆన్లైన్. వెరీ గుడ్. ద నెక్స్ట్ వన్ ఇస్ డోంట్ బి షై. వెరీ గుడ్. డోంట్ బి షై అంటే కాన్ఫిడెన్స్ అని చెప్దామా దాన్ని? యూ షుడ్ బి మోర్ కాన్ఫిడెంట్ అండ్ యూ షుడ్ నాట్ బి షై. వెరీ గుడ్. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ స్కిల్స్ దట్ ఎవ్రీ జాబ్ షుడ్ హ్యావ్. Superb. I love all your answers. Yes, I hope you people have understood what we have done today. Just త్వరగా నేను I just do a small recap or summary అంటాను నేను. Summary of the class. We need to have an idea. ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియాకి ఒక పాత్ ఉండాలి. అది పాసిబులా అని చూడాలి. ఐడియా ఉంటే మాత్రం అది పాసిబుల్ కాదు. దాన్ని హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ అని చూడాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ brainstorming ideas. Brainstorming your ideas. Super. Next one, identification of problem. Identification of problem. ఇప్పుడు నేను చెప్పినట్లాగా ఫ్యూచర్ లో ఏదైనా యూస్ ఉందా? ఇప్పుడు మీరు అందరూ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు? You people have told so many problems here, isn't it? See here, no trees, no water, no oxygen. These are all answers that you people have given me, which I loved your answers. So like that, we are having so many problems. So next one is identification of problem and idea to solve it. Idea to solve it. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? ప్రయారిటీస్. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ తక్కువ ఉండాలి. We have to see how we are going to give the importance. And last, now what did we see? Last, what have we seen just now? All qualities, all soft skills అంటాము. Soft skills, where we are seeing skill versus job. ఒక జాబ్ ఉంది సరే, స్కిల్ లేదంటే రేపు ఆ జాబ్ ఎలా ఉంటుంది మనకి? They will throw us out of the job, isn't it? Like how same thing like a student. స్టూడెంట్ అంటే సిన్సియర్ గా ఉండాలి. సిన్సియర్ గా లేదంటే టీచర్ కి కోపం వస్తుంది కదా. మంచిది చదువుతున్నారు, ఫస్ట్ మార్క్ తీసుకుంటున్నారు, అవి అన్ని వద్దు. అందరూ ఫస్ట్ మార్క్ తీసుకోవడానికి అవసరం లేదు, కానీ అందరూ సిన్సియర్ గా ఉండాలి. సో ఫస్ట్ మార్క్ ఇస్ నాట్ అ స్కిల్, బట్ బీయింగ్ సిన్సియర్ ఇస్ అ స్కిల్. సిన్సియర్ ఇస్ అ స్కిల్, బట్ ఫస్ట్ మార్క్ అంటే it is not skill, not necessary. No need to have first mark, but you should be very sincere. Very good. Think positive in problems. That is superb. Positivity ikkada include chestanu nenu. Thank you for telling that. The next one is positivity. You have to always stay positive. Danni optimism antaru. Optimism. Eppudaina vinnara ee word? They call it optimism. Optimism ante eppudu always being positive is called optimism. Superb. Can we? I hope you people have enjoyed. Yes. Karthik sir, can you please stop screen share for some time? For a few minutes, can you just stop screen share? Okay. And what about today's poll? Is poll done, sir, today? Today's session. Thank you so much for attending. Thank you so much for attending today's session. If you have anything to tell me, please you can put it in the chat box. If not, thank you for attending. Time ki apesanu because time management chala important. Avuna kada? So enjoy the extra 5 minutes that you're getting for today. Yes, if you have anything to tell me, you can put it in the chat box. Thank you so much. I hope you have understood.
ఫ్యూచర్ లో కన్ఫ్యూషన్ ఉంటే జస్ట్ ఈ క్లాస్ ఒకసారి ఆలోచించి చూడండి, మీకు అన్ని క్లియర్ అవుతుంది. వాట్ టు డూ, హౌ టు డూ. ఇప్పుడు జస్ట్ మీకు విచ్ గ్రూప్ టు చూస్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా, సైన్స్ గ్రూపా, కామర్స్ గ్రూపా, 11th 12th లో, అవి అన్ని. డోంట్ వరీ, జస్ట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Thank you so much. If you have anything, you can put it in the chat box. I will be here. Thank you. Thank you so much. Yes, Karthik sir, I think we can end the session.